ముందుగా ముఖ్యాంశాలు. సహాయం చేయడం కన్నా ప్రేరణ కలిగించడం మిన్న. సమాజంలో అత్యంత విలువైన సంపద దివ్యాంగులు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎస్టీల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది. హక్కులను కాపాడడానికి కమిషన్ అండగా నిలుస్తుంది. ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్. అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 7-8 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జేబులు చిల్లు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లులు దహనం. అర్హులైన దివ్యాంగులకి అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక శ్రీ గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి దివ్యాంగుల కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్న వివిధ రంగాల ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకి సామాజిక భద్రతా పెన్షన్ క్రింద ఇంటి వద్దనే 6,000 రూపాయలు ప్రతి నెల అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అర్హత కలిగిన వారికి 15,000 రూపాయలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో అర్జీలను స్వీకరించడం జరుగుతోందని అన్నారు. మంచానికే పరిమితమైన దివ్యాంగులే రానవసరం లేదని, వారి తరపున కుటుంబ సభ్యులు హాజరై అర్జీ అందజేయాలని తెలియజేశారు. మెకనైజ్డ్ బ్యాటరీ ట్రైసైకిల్ దివ్యాంగుల చైల్డ్స్ కోసం ఎక్కువ విజ్ఞప్తి వస్తున్నాయని, అదే సమయంలో ఎన్జీఓ సంస్థలు కూడా ఆయా ఉపకరణాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల పట్ల సానుభూతి, దయ చూపాల్సిన అవసరం లేదన్నారు. వారిలోని సృజనాత్మకత వెలికితీసి ప్రోత్సాహం అందించడం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న జియాన్, పలుకు సంకల్పం పట్, కన్నా ఫౌండేషన్ వంటి సంస్థల భాగస్వామ్యం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అభినందించారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40-80% వరకు అంగవైకల్యం ఉన్నవారికి 6,000 రూపాయలు, 80% ఉన్నవారికి 15,000 రూపాయల వరకు పెంచి పెన్షన్లను నేరుగా మీ ఇంటికి వచ్చి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అర్హులైన వారందరికీ సదరన్ సర్టిఫికేట్స్ అందించడం జరుగుతుందన్నారు. అర్హులై ఉండి పెన్షన్ రాని వారికి వారి అర్హత ఆధారంగా పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం జియోన్ సంస్థకు సంబంధించి దివ్యాంగుల ఆశ్రయాన్ని ఖాళీ చేయించడం అన్యాయం, దురదృష్టకరమని అన్నారు. జిల్లా కలెక్టర్ వారికి తగు న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో దివ్యాంగులకు ఇటువంటి సమస్యలు ఏర్పడినా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కొరకు మోటార్ బైక్ కానీ 3 చక్రాల మోటార్ వాహనాలు కానీ వచ్చిన దాఖలాలు లేవని, ప్రస్తుతం ప్రభుత్వం దాని మీద దృష్టి సారించడం జరిగిందన్నారు. మీలో ఒక్కడైన విభిన్న ప్రతిభావంతుల చైర్మన్ కోటేశ్వరరావు దివ్యాంగుల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని, ఆ దిశగా దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడం కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తారని చెప్పారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సమాజంలో విభిన్న ప్రతిభావంతులు తమ కాళ్ల మీద నిలబడే విధంగా వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అమెరికా వంటి కొన్ని దేశాలలో దివ్యాంగులకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతుందన్నారు. కడప నుంచి వచ్చిన బదిరులు ఎంతో చక్కగా నృత్యం చేశారో మనం చూడడం జరిగిందన్నారు. అర్హులైన దివ్యాంగులకు గతంలో టిట్కో గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచి వారి అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు.
షాపుల కేటాయింపు, ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్ల ప్రక్రియ వంటివి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. దివ్యాంగులకు అవకాశం ఇస్తే ఏదైనా సాధిస్తారని, క్రికెట్ క్రీడలో విభిన్న ప్రతిభావంతులు గోల్డ్ మెడల్ సాధించడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కన్నా ఫౌండేషన్ విద్యార్థి నృత్య ప్రదర్శన, ధవళేశ్వరం పలుకు సంకల్ప పాఠశాల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ ఏడీ డిజాబుల్డ్ ఏవీవీవీఎస్ లక్ష్మణరావు, సూపరింటెండెంట్ నాగభూషణం, ఇతర అధికారులు దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పి కొండలరావు, రాయుడు సతీష్, కె గోవింద్, ఎం పాపిరెడ్డి, ఎం పోసికుమార్, కిరణ్, రజనీ కుమార్, వై వెంకటేశ్వర్లు, వై ఉమామహేశ్వరి, కె భరత్ కుమార్, పి రాసు, జి కొండలరావు, దుర్గా మహేశ్వరి, పెదకాపు, ఈ విశ్వనాథ్, ఏ త్రిమూర్తి తదితరులను సన్మానించడం జరిగింది. అలాగే జిఎం క్లైన్ స్కూల్. కొన్ని దేశాల్లో వికలాంగులకు టాప్ ప్రయారిటీ. అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్ గారి కంటే కూడా ఒక వికలాంగుడికి ఇచ్చే ప్రయారిటీ ఎక్కువ. గవర్నర్ వచ్చినా ఆగిపోవాల్సిందే, వికలాంగుడికి అంత ప్రయారిటీ ఇస్తారు. దురదృష్టం మన దేశంలో అంత గౌరవం మనకు రావటం. సమాజం మీకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు నిలదొక్కోవడం కోసం ఇవాళ పిల్లలు ఉన్నారు, బదులు పలుపు స్కూల్ నుంచి వచ్చారు, ఏ విధంగా నృత్యం చేశారో చూసాం. మనం ఏదైనా అవకాశం కల్పిస్తే జీవితంలో వాళ్ళు కూడా బాగా వెలుగులోకి రాగలరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పెన్షన్ పెంచింది. ఎవరైతే అర్హులు ఎవరో కూడా తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరలా త్వరలోనే ఒకసారి కార్యాచరణ తీసుకొని సదరన్ సర్టిఫికెట్లన్నీ సరి చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమం వస్తుంటే అసలైన అర్హుల కంటే అనర్హులు చోటు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఏదో రూపేణ చొరబట్టడం కోసం, మీ హక్కులు వాళ్ళు హరించడం కోసం ప్రయత్నం చేస్తారు. అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఏ ఒక్క ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా ఇల్లు లేకుండా ఉండటానికి వీల్లేదు. టాప్ ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో మనం ప్రయత్నం చేసాం, పెట్టుకో ఇళ్ళలో ప్రయారిటీ పెట్టాం. ఆ రోజున ప్రయారిటీ పెట్టి కొన్ని ఇళ్ళు శాంక్షన్ చేసాం. గ్రౌండ్ లెవెల్లో ఇల్లు చెప్పి ఇప్పించాం, పైకి వెళ్ళలేదు కనుక. మరలా ఇవాళ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక ఆసరా మనం కల్పించాలి. ఇవాళ పెన్షన్ 6,000 చేసి చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆదుకోవడం జరుగుతూ ఉంది.
అవసరమైతే పెంచేదానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే రాను ఒకప్పుడు పోలియో వల్ల, మహమ్మారి వల్ల దెబ్బతిన్నాం, మేనరకాల వల్ల కొంత దెబ్బతిన్నాం. మేనరకాలు వద్దని చెప్తాం, మేనరకాలు చేసుకున్నందువల్ల జీన్స్లో తేడా వచ్చి వికలాంగులుగా మారుతున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఇది రోజు చేస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి వచ్చి అధ్యక్షత వహించిన మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ బుచ్చయ్య చౌదరి గారికి, అట్లానే మనకి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి, అట్లానే సిఇఓ జడ్పీ కాకినాడ, అలానే ఏడీ డిసేబుల్ వెల్ఫేర్ ఇన్ఛార్జిగా ఉంటున్న లక్ష్మణ్ గారికి, అక్కడికి విచ్చేసిన అధికారులకు, వివిధ స్థాయిలో విభిన్న ప్రతిభావంతుల్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరికీ, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి, ఎన్జిఓస్కి, ప్రెస్కి అందరికీ కూడా నమస్కారం. సో పెద్దలు మాట్లాడుతూనే చాలా విషయాలు మీకు చెప్పారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల గురించి ఏమేమి చేస్తుంది అని, మరీ ముఖ్యంగా పెన్షన్స్. అందులో మనకి చాలా వరకు వచ్చిన గ్రివెన్సెస్ ఏంటి అంటే, బెడ్ రిడన్ అయినప్పటికీ కూడా మనకి 6,000 పెన్షన్ వస్తుంది. మోస్ట్లీ న్యూరలాజికల్ ఇష్యూస్, మజిల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం కలెక్టరేట్ లో PGRS డే మండే రోజు ఒక స్పెషల్ సెల్ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా వచ్చి దరఖాస్తు చేస్తే అది వెరిఫై చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ అయితే మేము ఆటోమేటిక్ గా పోర్టల్ లో రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళ పెన్షన్ 6,000 నుంచి 10కి 15కి కన్వర్ట్ అనేది జరుగుతుంది. అలాగే మనకి చాలా మంది వెహికల్స్ గురించి కూడా అడుగుతున్నారు, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. అదర్వైజ్ మన ఏదైతే వీల్ చైర్స్ ఉన్నాయో చాలా రోజుల క్రితం ఇచ్చారో అది కూడా పాడైనాయి, దాని గురించి కూడా మనం ఒక సెల్ పెట్టాం. సో ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి రిక్వైర్మెంట్ అడగచ్చు. మన స్టోర్స్ లో ఉంటే మనం ఇమీడియట్ గా ఆ రోజు ఇస్తున్నాం. అదర్వైజ్ మనకి ఇన్ని వెహికల్స్ కావాలి అని మనం రేస్ చేస్తున్నాం. మన జిల్లాలో వర్క్ చేసే కొన్ని NGOs కూడా మనకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే దే మొబిలైజ్ ఫండ్స్ అండ్ అకార్డింగ్లీ దే డిస్ట్రిబ్యూట్ వీల్ చైర్స్ కానీ, అదర్వైజ్ సపోర్టింగ్ సిస్టమ్ కానీ, అలానే మనకి ఇయరింగ్ రిపేర్ వాళ్ళకి వాళ్ళ ఎయిడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ ఫెసిలిటీని కూడా దయచేసి మీరందరూ వినియోగించుకోండి. మీకు కానీ మీకు సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మండే వచ్చి మీరు ఆ సెల్లో రిజిస్టర్ చేసుకుంటే మేము అది సమకూర్చిన వెంటనే మీకే కాల్ చేసి చేయడం అనేది జరుగుతుంది. అలా ఈరోజు NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40% నుంచి 80% అంగవైకల్యం ఉన్న వారికి 6,000 ఇస్తా ఉన్నారు. అలాగే 80% దాటిన వారికి 15,000 మీ ఇంటికే వచ్చి ఇచ్చే కార్యక్రమం ఈరోజు NDA కూటమి చేస్తా ఉన్నాం. పెంచడం అంటే కొంతమంది చెప్తారు పెంచుతామని, సంవత్సరానికి పెంచుతారు, కానీ అలా చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు 3,000 6,000 చేస్తానన్నారు, 15,000 చేస్తానన్నారు, చేసేరు తెచ్చి ఇస్తా ఉన్నారు. అలాగే కొన్ని మీకు సమస్యలు కూడా ఉన్నాయి. సదరన్ సర్టిఫికేట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో సదరన్ స్లాట్లు కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. వీటిపైన కూడా చాలా సందర్భాల్లో ఓ పక్కన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం, మరో పక్కన ఈ హాస్పిటల్స్ పరంగా కూడా వాటిని ఏ విధంగా సరి చేయాలన్న కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. సదరన్ సర్టిఫికేట్స్ తొలిగతిని మీకు ఇచ్చే కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ ఉంది. అలాగే చాలా మంది అర్హులు ఉన్నారు కానీ ఇంకా కొంతమందికి 6,000 వస్తా ఉంది. 15,000 తీసుకుని అర్హులు ఉన్న వాళ్ళందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఆ సమస్యను అతి దగ్గరలో సరిచేసి 15,000 అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత NDA కూటమిగా మేము తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తాం. అలాగే ఇందాక పెద్దలు చౌదరి గారు చెప్పారు, స్వతహాగా ఎవరైనా దివ్యాంగులు ఉంటే జాలి పడతాం, లేకపోతే ఏదోటి సాయం చేద్దామనే ఆలోచన వస్తుంది మనిషి అన్నవాడికి. కానీ జియాన్ సంస్థ పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఈ రోజు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాం, జియాన్ సంస్థకి జరిగిన అన్యాయం మరి ఏ సంస్థకి కూడా జరగకూడదు. కలెక్టర్ గారికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం,
ఆ రోజు వాళ్ళని ఖాళీ చేయించిన తీరు చాలా అమానుషం. ఎందుకంటే వీళ్ళకి కళ్ళు కనబడే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు అక్కడ ఉన్న వాటర్లు చెప్తేనే కదులుతారు ఆ స్థానం నుంచి. వాళ్ళని బలవంతంగా ఖాళీ చేస్తా ఉంటే మేము ఎందుకు వెళ్ళాలి, మేము వెళ్ళాం. అసలు మీరు ఎవరైనా అడిగితే వాళ్ళని చెంప మీద కొడితే కన్ను అంతా బ్లడ్ క్లాట్ అయిన పరిస్థితులు కూడా మేము కళ్ళతో చూసిన. అభివృద్ధి సంక్షేమం తమ కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 7వ డివిజన్లో 35 లక్షల రూపాయలతో నెస్ట్ ఆసుపత్రి వీధి, 8వ డివిజన్లో సుమారు ₹1 కోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురు వీధి రోడ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు మంగళవారం ఆయన జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులతో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏనాడో ప్రారంభం కావాల్సిన అభివృద్ధి పనులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడి ప్రస్తుతం జరుగుతున్నాయని అన్నారు. నగరంలో గుంతలను వచ్చే పండుగలోపు పూడ్చడం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22,51 లక్షల పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా 3,90 లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా 3,42 లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అని అన్నారు. ప్రజలకు ఏదైతే అవసరమో ఆ పనులు మాత్రమే చేస్తాం, కానీ గత వైకాపా నేతల్లా పబ్లిసిటీ కోసం మాత్రం ఏ పని చేయమని అన్నారు. నగరానికి 70 కోట్ల పనులు అవసరం పడతా ఉన్నాయంటే గత 5 సంవత్సరాలు వైకాపా పాలకులు ఏం చేయలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సాంస్కృతికి రాజధాని రాజమండ్రి, ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేస్తామని అన్నారు. కల్చరల్ స్పోర్ట్స్ హబ్గా నగరాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఏది ఏమైనా ఆరోగ్యకర రాజమండ్రి, గుంతలు లేని సుందరమైన నగరాన్ని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వర్రె శ్రీనివాసరావు, కోరమిల్లి విజయశేఖర్, బొర్రా చిన్ని, కోకోనట్ వాసు, దాస్యం ప్రసాద్, వైదేవి ప్రసాద్, ప్రతాప్ యాదవ్, కుంచర్లపాటి విశ్వనాథరాజు, మీసాల నాగమణి, కర్ణం లక్ష్మీనాయుడు, వానపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే కార్యక్రమం రోజు రోజుకి జరుగుతూ ఉంది. మొన్నటి రోజు వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోడ్డు ఏదైతే గుంతలు ఉన్న రోడ్లని పూడ్చే కార్యక్రమం చేయలేకపోయాం. ఎలక్షన్ కోడ్ అయిన వెంబటనే మరుసటి రోజే ఏదైతే రోడ్లు గుంతలతో ఉన్నాయో అవన్నీ కూడా పండగలోపు పూర్తి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో పక్కన సుమారు ఈ 5-6 నెలల్లో 10 కోట్ల విలువ చేసే పనుల్ని పూర్తి చేస్తున్నాం. ఈ వారం రోజులుగా ఒక 15 కోట్ల పనులకి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంకా 30 కోట్ల పైన పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే సుమారు ఒక 40-50 కోట్ల పనులు, ఇవన్నీ కూడా ఒక 60 కోట్ల పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరిగిపోయినాయి కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉంది. అది కూడా ఎలాగంటే అభివృద్ధి అంటే పార్కుల్ని సుందరీకరణ చేయడం కాదు, అవసరమైన చోట్ల రోడ్లు వేయడం, అవసరమైన చోట్ల డ్రైన్లు వేయడం, ప్రజలతో చర్చించి వాళ్ళ అవసరాల రీత్యా ఇంకా కూడా ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నాం. అనేకమైన ప్రాంతాలు, ఉదాహరణకి నిన్న వెళ్ళున్నాం 9th వార్డు, అక్కడ ఒక రోడ్డు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఇస్తూనే ఉన్నారు. నిన్న మనం శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడికి వెళ్తే ఇంకొక 4-5 రోడ్లు కనబడతా ఉన్నాయి వెంకటేశ్వర నగర్లో. మరి గత 5 సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కార్పొరేషన్ నిధులతోటే చేస్తూ ఉన్నాం. మరి నిధులన్నీ 5 సంవత్సరాలు ఏం చేశారు, ఏ వర్కులు చేశారు? మీరు చేసి ఉంటే ఇంకా ప్రజలు ఎందుకు వచ్చి మాకు ఈ రోడ్డు ఈ డ్రైన్ అయ్యండి అని అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు దుబారా చేసేసారు. అనవసరమైన డివైడర్లు కట్టి దానికి బిల్లలు అంటించి ఫుట్పాత్లు చేసి దానికి టైల్స్ వేసి కార్పొరేషన్ నిధులు, సహజంగా కార్పొరేషన్కు వచ్చే రాబడి ఏదైతే ఉన్నాయో ఆ నిధులు దుర్వినియోగం చేసాం. వాళ్ళందరూ కూడా దుర్వినియోగం చేశారు. మేము ఇప్పుడు సద్వినియోగం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం.
రోజు రోజుకి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. ఓ పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. నిన్ననే సుమారు 250 పట్టాలు ఇచ్చున్నాం. 5 సంవత్సరాలుగా మురుగున పడిన పట్టాలని మేము వెలికి తీసి బయటికి ఆ 250 నిరుపేదలకి పట్టాలు కూడా ఇచ్చున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఎస్టీలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎస్టీ ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వదిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో కూడా ఎస్టీ అనుబంధ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయని, వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం గురించి తెలియజేయడం, వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరగాలని అన్నారు. చాగల్లు మండలం, మీనానగరం, తాళ్లపూడి మండల పరిధిలోని తుపాకులగూడెం తదితర ప్రాంతాల్లో అధికారులు వ్యక్తిగతంగా పర్యటించి ఆయా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, జనాభా, ప్రభుత్వ పరంగా అందుకుంటున్న పథకాల వివరాలు సేకరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులు కోరారు. కొన్ని కుటుంబాలను ఆధార్ కార్డు లేకపోవడం, బడికి వెళ్లే పిల్లలకి అందించే ప్రోత్సాహకాలు అందకపోవడం, ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చకపోవడం జరుగుతోందన్నారు. సమగ్ర సర్వే చేపట్టినట్లయితే తప్పక వారికి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వడం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చాగల్లు మండలం మీనానగరంకు చెందిన ఆవాల కోటయ్య చెంచు తెగలకు చెందిన వారు తరతరాలుగా 16 కుటుంబాలు ఇదే గ్రామంలో నివసిస్తున్నట్లు చెరువులపై తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. సర్వే నిర్వహించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తాళ్లపూడి మండలం తుపాకులగూడెం గ్రామంలో సాగు చేసుకుంటున్న భూములపై సాగు హక్కు కల్పించడం, గ్రామ పరిధిలో చెరువుల్లో చేపలు పెంచేందుకు హక్కులు కల్పించడం, కొన్ని కుటుంబాలకు ఆధార్ కార్డు లేకపోవడం, ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం లేదని అర్జీ ఇచ్చారు. తప్పకుండా సమస్యల పరిష్కారానికి అధికారులను పంపి సర్వే చేపట్టి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీ పిల్లలను స్కూల్కు పంపి చదువు చెప్పించాలని కమిషన్ సభ్యులు కోరడం జరిగింది. రాజమండ్రికి చెందిన దేవర రాజేష్ ఉద్యోగం ఇప్పించాలని అర్జీ అందజేశారు. ఉద్యోగం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ పేర్కొన్నారు. మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంకు మేనేజర్తో మాట్లాడించాలని, బ్యాంకు రుణం మంజూరు చేయించి ఆటో ఇప్పిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ట్రైకార్ రుణాలను మంజూరు చేసిన తదుపరి ఆ పథకం క్రింద ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రంపచోడవరంకు చెందిన బి శ్రీదేవి మేనమామకు చెందిన భూమిని ఆక్రమించి కొందరు వ్యవసాయం చేస్తున్నారని, తమకి స్థలం ఇవ్వాలని కోరితే హత్యా ప్రయత్నం చేసి తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అన్ని విధాలుగా బాధిత కుటుంబానికి అండగా కమిషన్ నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని ధైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, జిల్లా మత్స్య అధికారి వి కృష్ణారావు, పలువురు ఎస్టీ అర్జీదారులు, నాయకులు కలిశారు. ఇప్పుడు పంపిస్తున్నారండి కనీసం అమ్మఒడి కానీ ఏమీ రావట్లేదు. సార్ చెప్పినట్లు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీకు ఐడెంటిటీ కోసం ఉన్నాయి. ఓటర్ ఐడి కూడా వచ్చి ఉంటుంది. ఎలక్షన్లో మనం చేసుకుంటాం. సరేనా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీ సమస్యని జేసీ దగ్గర కూడా పెడతాం. ఆయన రెవెన్యూ కాబట్టి ఆయన నోటీసులో పెడతాం. ఆయన నోటీసులో పెట్టిన తర్వాత మళ్ళీ మేము కలెక్టర్కి రాస్తాం దీని మీద. కాబట్టి ఈ సృష్టికి మూలం మనం, కాబట్టి భూముల్ని కాపాడేది, జంతువుల్ని కాపాడేంత మనం కాబట్టి మేము భయపడద్దు. ధైర్యంగా మీరందరూ ఆ భూమిలో ఉండండి, సాగు చేసుకోండి. ఏంది భాస్కర్ సార్? సార్ రావాలి కదా. సరే నువ్వు చెప్పు. సార్ వచ్చి నువ్వు చెప్పు, ఏం విషయం? మా మేనమామకు 4 ఎకరాల భూములు ఉంటే బాలకృష్ణ అనే వ్యక్తి లీజ్గా అని చెప్పేసి కూరగాయలు పండించుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను సార్. 3 ఎకరాలు లీజ్ టైం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి గ్రామస్తులు రైతు కబురు పెడితే రావట్లేదు సార్. ఏంటని చెప్పి విచారణ చేస్తే మొత్తం భూమి అంతా నాదని హైకోర్టులో పిటిషన్ ఇచ్చాను.
ఈ విషయం కోసం కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పిఓ గారు కానీ లెటర్ నేను రాస్తే నా మీద హత్య ప్రయత్నం చేసేస్తాను. నాకు ఇంటికి వచ్చి కొట్టారు సార్. ఇప్పటికీ పోలీసులు కూడా ఎటువంటి తీసుకోలేదు. చదువుకున్న అమ్మాయి నేనే ఇంత బాధపడితే చదువుకోలేని అమ్మాయిల పరిస్థితి ఏంటి సార్? డిఎంఎల్టీ చేశాను సార్, డిప్లొమా సమస్య కోసం 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను సార్. ఎటువంటి న్యాయం జరగదు. 2018లో ఇచ్చేసారు సార్. అందులో పండించుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోలీసులు పంపించడం, మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఎఫ్ఐఆర్ చేయట్లేదు సార్. మేము కంప్లైంట్ ఇచ్చినా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోండి సార్. అతని పేరుతో మారిపోయిందా? మీ మామయ్య పేరుతో ఉందా? మా మామయ్య పేరు మీదే ఉంది సార్. ఇప్పుడు కూడా కేసు అయితే పల్లాల రామిరెడ్డి అనే పేరు మీద కేసు రైతు జన సంక్షేమమే ధ్యేయంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన సాంకేతిక పరిశోధనలతో రూపొందించబడిన గ్లాంజ్ బోస్నెట్ శిలీంద్రనాశిని, నాట్నెక్స్ కీటకనాశిని నూతన ఉత్పాదనలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. మంజీరా సరోవర్లో మంగళవారం జరిగిన డీలర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ చెబియం, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఇండియా సారా నరసయ్య, జెడ్ఎం సౌత్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రామిశెట్టి మాలకొండయ్య, ఏపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ గోపు అజయ్ రెడ్డి నాట్కో నూతన ప్రోడక్ట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు గ్లాంజ్ బోస్నెట్, నాట్నెక్స్ ప్రోడక్టులు వరంగా పనిచేస్తామని అన్నారు. ఇక్కడ వరితో పాటు వాణిజ్య పంటలు, కూరగాయలు పండించే రైతులు వీటిని వినియోగించడం ద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు కూడా పొందవచ్చునని అన్నారు. ఈ ప్రోడక్ట్లన్నీ దేశంలోనే తయారవడం వలన ఇతర వాటికంటే ధరల్లో 20 నుంచి 30% వరకు తక్కువకే లభిస్తాయని అన్నారు. త్వరలో మరొక 9 ప్రోడక్ట్లను మార్కెట్లోకి తేనున్నట్లు వెల్లడించారు. సో నా పేరు నర్సయ్య అండి. నేను నాట్కో క్రాప్ హెల్త్ సైన్సెస్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఇండియా 1 హెడ్గా ఉన్నాను. సో ఈరోజు మనము రాజమండ్రి ఏరియా ప్రాంత ఛానల్ పార్ట్నర్స్, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళందరినీ కూడా ఒక 120 మంది ఛానల్ పార్ట్నర్స్తో మీటింగ్ పెట్టడం జరిగిందండి. సో ఇది నాట్కోలో ముఖ్యంగా ఇది ఫార్మా రంగంలో చాలా ప్రసిద్ధిగాంచిందండి 40 సంవత్సరాల నుంచి. సో మనకేంటంటే ఈ రైతులు ఎదుర్కొనేటువంటి చిన్న సమస్యలను చూసి సో మనము ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏదైతే మనుషులకు ఇస్తున్నామో ముఖ్యంగా ఇక్కడ మనము ఫార్మర్స్ కూడా ఇచ్చి మనం బాగా దిగుబడులు పెంపొందించాలనే ఉద్దేశంగా సో ఈరోజు మనం గ్లాంజ్ అనే ఒక మంచి శిలీంద్రనాశిని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుందండి. సో అది ప్రధానంగా ఏంటంటే వరిలో వచ్చేటువంటి తెగుళ్లను కంట్రోల్ చేయడమే కాక మనకి పంటను ఆరోగ్యంగా ఉంచుతుంది, దిగుబడులు అధికంగా చేస్తాయి. దిగుబడులు అధికంగా ఎలా చేస్తుందంటే సో మనకి ఎప్పుడైతే ఈ పొటాకులో ఉండేటువంటి గింజలు ఉంటాయో అవి నాణ్యమైనటువంటి గింజలు, అవి గట్టిపడము జరుగుతుంది. తర్వాత విరుగుళ్ళు కావు మిల్లింగ్కి వెళ్తే. సో అలాగా మనకి దిగుబడులు పెంచేందుకు, తర్వాత ధాన్యానికి రేటు ఎక్కువగా ఉండేందుకు ఈ గ్లాంజ్ బాగా తోడ్పడుతుందండి. సో ఇది ఒక వరిలో కాకుండా ఇతర వాణిజ్య పంటల్లో కూడా వాడుకునేందుకు ఇది అనువుగా ఉంటుంది. ఇది మోతాదు వచ్చేసి ఎకరానికి 160 గ్రాములు వాడుకోవాలి. సో కాబట్టి మనకు ఇక్కడ వచ్చేటువంటి వరిలో పండించేటువంటి ముఖ్యంగా దీన్ని మనం ఉభయ గోదావరి జిల్లాని ముఖ్యంగా అన్నపూర్ణగా భావిస్తాము. అదేవిధంగా ఇది ఒక ధాన్యాగారము, ఇది ఒక ధాన్య భండాగారంగా మనం భావిస్తాము. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి కొత్త తెగుళ్ళు, తర్వాత కొత్త సమస్యలని వాటిని మనం పరిశోధన చేసి కొత్త రకాల పురుగు మందులు, తెగులు మందులను తీసుకురావడంలో మా నాట్కో యొక్క శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేస్తూనే ఉన్నారు అవిశ్రాంతంగా. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్లాంజ్తో పాటు వచ్చే సంవత్సరం మరొక 9 ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాం. అందులో వరికి పనికొచ్చేటువంటి మరొక 3-4 ఉన్నవి. సో నాట్కో కంపెనీ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ మా మెయిన్ ఫోకస్ నాట్కోకి ఏంటంటే ఇప్పుడు చూసారంటే ఈరోజు దాదాపు 5,000 కోట్ల రూపాయల రెవెన్యూలో ఉన్నామండి. 50 దేశాల కన్నా పైన కంట్రీస్కి మా ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాము.
మా మెయిన్ బలం ఏంటంటే కెమిస్ట్రీ, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ. అండ్ మేము ప్రోడక్ట్స్ తెచ్చేది కూడా చాలా పేటెంట్ సర్చ్ చేస్తాం. అంటే పేటెంట్ సర్చ్ చేసేసి కరెక్ట్ ప్రోడక్ట్ ఐదర్ పేషెంట్స్కైనా మన ఫార్మాలో ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు అగ్రోకెమికల్ డివిజన్లో కూడా వచ్చాము. అక్కడ కూడా రైతులకి అందుబాటు ధరల్లో రైట్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావాలని చెప్పేసి మా మిషన్ అండి. దానివల్లనే ఈ సెక్టర్లో కూడా వచ్చాము. ఇప్పుడు చూసారంటే ఇప్పుడు మా లోగో ఇది చూసారంటే ఇక్కడ హాఫ్ డాక్టర్ కోట్ ఉంటుంది, హాఫ్ రైతు. ఫార్మా నుంచి ఫార్మర్, మా మిషన్ ఆ ట్రాన్సిషన్. మేము ఫార్మా నుంచి ఫార్మర్ రైతులకి అందుబాటులో ప్రోడక్ట్స్ తెద్దామని మా గోల్. ఆ గోల్తోనే ఈ సెక్టర్ ఎంటర్ అయ్యాము. అండ్ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఫస్ట్ ప్రోడక్ట్, మెయిన్ ప్రోడక్ట్ లాంచ్ చేసాము. ఇప్పుడు కంటిన్యూస్గా యూనిక్ ప్రోడక్ట్స్, ముందు చెప్పినట్టుగా ఇది కూడా స్పెషల్ ఫార్ములేటెడ్ ప్రోడక్ట్. ఈ గ్లాన్స్ అనే ఫంజిసైడ్ ప్రోడక్ట్ కూడా మేమే ఇక్కడ ఫార్ములేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే చేసి రైతులకి అందుబాటులో తీసుకొస్తున్నాం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జేబులు చిల్లు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లులు దహనం చేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జేబులు చిల్లు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లుల దహనం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శ్యామల సెంటర్ నందు సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విద్యుత్ బిల్లుల దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ భారాలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 11,000 కోట్ల సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపడాన్ని తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపినప్పుడు బాదుడే బాదుడు అని చెప్పి విమర్శించి నేడు అదే విధానాన్ని అమలు చేస్తూ ప్రజలపై విద్యుత్ భారాలు మోపడాన్ని ఖండించారు. సర్దుబాటు ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తులసి, ఎన్ రాజా, రాజమహేంద్రవరం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, నగర కమిటీ సభ్యులు పి మురళీకృష్ణ, వి రాంబాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, సుబ్రహ్మణ్యం, ప్యారి, అన్నామణి, సోమేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భారాలు పెంచే ప్రభుత్వ విధానాలని, ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ప్రభుత్వ విధానాలను, ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ప్రభుత్వ విధానాన్ని, ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ప్రభుత్వ విధానాన్ని. రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ భారాలని పెంపుదల చేసిందే సర్దుబాటు ఛార్జీల పేరుతో అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీలు బాదుడే బాదుడు అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు పెంచమని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల నుంచి 7,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం నెచ్చిన బిల్లుల్లో భారాలు మోపారు. ఇవాళ గత ప్రభుత్వం వేసిన బాదుడు కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తడం, బాదుడే బాదుడు అనే కార్యక్రమాన్ని కొనసాగించడం దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఇవాళ కరెంటు బిల్లులు, ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులు చూస్తే అసలు ఒక యూనిట్ వాడని వాళ్ళకి కూడా నెలకి 150 రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. దాదాపుగా 120 రూపాయలు మొదలుకొని 250 రూపాయల దాకా, 300 రూపాయల దాకా ప్రతి బిల్లులోని సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపుతూ ఉన్నారు. అసలు వాడకం 300, సర్దుబాటు ఛార్జీల వాడకం మరో 300 రూపాయల పేరుతో తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందుకనే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాల్ని, సర్దుబాటు ఛార్జీల భారాల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పని ఈ 6,000 కోట్ల రూపాయల భారాలను ఉపసంహరించాలి. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. ఇవాళ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. విద్యుత్
బిల్లులని తగలబెట్టి ఒక నిరసన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఈ బిల్లుల భారం ఆపకపోతే 20 ఏళ్ల క్రితం జరిగిన విద్యుత్ ఛార్జీల లాంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. శ్రీ దానివాయి బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో మార్గశిర సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. ఈరోజు మన స్థానిక గోపాలనగర్ దానవైబాబు నాగంతలి ఆలయంలో మార్గశిర శుద్ధ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అందులోనూ సోమవారం రావడం ఎంతో ప్రత్యేకమైన దినంగా గమనిస్తూ ఈ రోజున సాయంత్రం ప్రదోషకాల సమయంలో మన ఆలయంలో ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధని సహిత మరకత నాగలింగేశ్వర స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎంతో చక్కగా పాల్గొని స్వామివారి అమ్మవారి సేవలో తరించారు. ఇదే విధంగా ధనుర్మాసంలో స్వామి అమ్మవార్లకు మన నాగంతల్లి దానవైబాబు కుంభాభిషేకం కూడా జరుగుతుంది. దానికి ముహూర్తం పెట్టడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు దేవాలయంలో చేయడం జరుగుతుంది. అంచేత భక్తులందరూ కూడా ఇదే విధంగా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి సేవలో తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సహాయం చేయడం కన్నా ప్రేరణ కలిగించడం మిన్న. సమాజంలో అత్యంత విలువైన సంపద దివ్యాంగులు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొంది ఉన్నత లక్ష్యాలను సాధించాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎస్టీల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది. హక్కులను కాపాడడానికి కమిషన్ అండగా నిలుస్తుంది. ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్. అభివృద్ధి సంక్షేమం మాకు 2 కళ్ళు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 7-8 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం జేబులు చిల్లు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో రాజమండ్రిలో విద్యుత్ బిల్లులు దహనం.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.